అసలు నిజంగా గుడిని బాగు చేస్తే ఎన్ని లాభాలండి. గుడిలో చీపురు కట్ట పెట్టి తుడిస్తే వాడు మహారాజయోగం పొందుతాడు, బోలెడు సంపదలు పొందుతాడు. అక్కడ అన్నదానం చేస్తే జీవితంలో తిండికి లోటు ఉండదు, వాడు అన్నపూర్ణ కటాక్షం పొందుతాడు. ఆ ప్రాంతంలో శుభ్రం అయిపోయిన తర్వాత, అంటే గుడిని తుడిచిన తర్వాత బడి అనే పేరుతో విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం లేక పురాణాలు మొదలైనవి చెప్పడం చేస్తే అటువంటి వాడు వ్యాసుడితో సమానుడవుతాడు. ఈ గుడి బడి కార్యక్రమంలో పాల్గొన్న వాడి ఇళ్లలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని, సమర్థ సద్గురుడైన వేదవ్యాసుడు ఉంటాడని పురాణాలు చెప్పాయి. పైగా ఈ కార్యక్రమాన్ని విడిచిపెట్టకుండా 50 వారాలు చేయగలిగితే వాడికి పునర్జన్మ లేదు. వాడు వైకుంఠం అంటే వైకుంఠం, కైలాసం అంటే కైలాసం, మణిద్వీపం అంటే మణిద్వీపం, ఏ లోకం కావాలంటే ఆ లోకానికి కడతాడు. ఇప్పటికి కూడా పురి జగన్నాథంలో జగన్నాథ రథచక్రాలకి ముందు ఆ రోడ్డు తుడిచేది ఎవరు? వీధులు ఆనాటి మహారాజా వంశస్థులు, తెలుసా? అందుకే ప్రపంచంలో రాజులు అందరూ దెబ్బతిన్న వాళ్ళు ఇంకా ఐశ్వర్యంతో ఉన్నారు. చాలా చోట్ల రాజరికం దెబ్బతిందా లేదా? రాజ వ్యవస్థ చితికిపోయారు ఎంతోమంది. ఒకప్పుడు మహారాజయోగంతో ఉన్నవాళ్ళు భరణాలు లేక తిండి లేక అల్లాడిపోయారు. కానీ ఆ వంశస్థులు ఇప్పటికి కూడా ఐశ్వర్యవంతులై ఉన్నారు. నేను చాలాసార్లు చూశాను. గుడిని తుడిచిన వాడు మాత్రం ఎప్పుడూ దరిద్రం పొందాడు. దారిద్ర్యం పొందకుండా ఉండాలంటే ముందు గుడిని శుభ్రం చెయ్యాలి. పులిహార తిని అక్కడే మెతుకులు వేసి కొబ్బరికాయ కొట్టి ఆ పెచ్చులు అక్కడ పారేసి అపవిత్రం చేసిన వాడు క్రమంగా దారిద్ర్యం పొందుతాడు, అప్పుల పాలవుతాడు, ముప్పులు పొందుతాడు. కాబట్టి గుడి బడి అనే కార్యక్రమం పేరుతో గుడులను శుభ్రం చెయ్యండి. అక్కడ వీలున్నప్పుడు అన్నదానాలు చెయ్యండి, అక్కడ స్తోత్రాలు అవి పఠించండి, పురాణములు చదవండి, ఇతరులకి చెప్పండి, పిల్లలకి పాఠాలు అక్కడ చెప్పించండి. దానివల్ల ఈ జన్మలోనూ సుఖం పొందుతారు, ఇహలోకంలో సుఖాలు అనుభవిస్తారు, ముక్తిని పొందుతారు. ఇది చేసిన వాళ్ళకి దుర్మరణం రాదు, దౌర్భాగ్యపు జీవితం రాదు. అయితే